కాంగ్రెస్ టీమ్ కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ టీమ్ కు సభ్యులున్న నిరాశ నిస్పృహల్లో ఉన్నారని ఆరోపించారు. కరీంనగర్ లో బూత్ విజయ్ సంకల్ప అభియాన్ సమావేశంలో బండి సంజయ్ పాల్గొన్నారు. 12 సీట్లను గెలిచి టీపీఎల్ కప్ ను గెలవబోతున్నామని చెప్పారు. అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ పై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత మొదలైందని తెలియజేశారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో వడ్ల రాశులు పోసి ఎదురు చూస్తున్నా పట్టించుకోవడం లేదని బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న ఈ మాజీ ఎంపీలు ఎప్పుడైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో యువత కోసం కొట్లాడిరా? ఒక్కసారి కేసు నా మీదేదన్నా. ఇలా 317 జీవో పెట్టుకొని ఉద్యోగులు ఉపాధ్యాయులను చెట్టుకొని పుట్టుకొని చేస్తే కొట్లాడింది మనమన్నా. తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనల్ని గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మెందో చూపెట్టాలి. ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ